ప్రపంచ ఆరోగ్య సంస్థ దగ్గర నుంచి అందరూ కూడా ఇప్పుడు చెప్పే మాట ఏంటంటే మనిషికి నవ్వులు కరువైపోతున్నాయి స్ట్రెస్లో. అందుకని లాఫింగ్ క్లబ్లు ఇలాంటివన్నీ పెడుతున్నారు ప్రపంచవ్యాప్తంగా. కానీ నరేష్ గారి సినిమాలు అంటేనే ఒక లాఫింగ్ క్లబ్ లాంటిదే. పైగా మా కాంబినేషన్లో బ్లేడ్ బాబ్జీ సినిమా వచ్చింది. కొత్తగా ఉండేలాగా ఇన్సిడెంటల్ కామెడీ అంతా ఎక్కువ ప్లాన్ చేసాం ఈ సినిమాలో. ఈ సినిమా టైటిల్కి తగ్గట్టే డెఫినెట్గా స్టార్టింగ్ టు ఎండ్ సినిమా మొదటి సీన్ నుంచి చివరి సీన్ వరకు నవ్వించడానికి మేము ప్రయత్నం చేస్తాము. బ్లేడ్ బాబ్జీ ఆ సినిమా తర్వాత చాలా అంటే మంచి కాంబినేషన్ వస్తే చాలామంది వెయిట్ చేస్తున్నారు. అండ్ దేవి గారు వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్, నేను చేసిన డైరెక్టర్స్లో. మా సతీష్ గారు దాదాపు మేము చేసిన సినిమాలన్నీ కామెడీ సినిమాలన్నీ హిట్. అంటే సతీష్ గారు స్క్రిప్ట్ చేసినవి. అండ్ ఒక మంచి ఐడియాతో వచ్చారండి. అంటే ఒక లైన్ చెప్పారు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంటే మాకు మేమే పోటీ అయిపోయాం. అంటే బ్లేడ్ బాబ్జీ తర్వాత అంటే డెఫినెట్గా కంపారిజన్ ఉంటుంది ఒక సినిమాకి. ఆ సినిమాలో దాదాపు ప్రతి అత్యంత నవ్వులు ఉంటాయండి, రైట్ ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్. దాని మించి కామెడీ చేయాలి అని ఒక స్క్రిప్ట్ కోసం దాదాపు 3 years నుంచి ఇన్ని పిండేసి చంపేసి అన్నీ చేసాం. సో ఫైనల్గా అంటే ఒక కాన్ఫిడెంట్గా మేమందరూ డెఫినెట్గా షూర్ షాట్ హిట్ కొడతాం అని కాన్ఫిడెన్స్తో ఒక స్క్రిప్ట్ దొరికిందండి. సో థ్యాంక్స్ టు సతీష్ గారు అండ్ దేవి గారు. అండ్ కెవ్వు కేక ఇది రిలీజ్ అంటే ఆడియో ఫంక్షన్, గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్ రిలీజ్ అవుతుందండి. బాగుంది కదా టైటిల్ రిజిస్టర్ చేద్దామని సరదాగా నెక్స్ట్ డే చేయించాం. హరిశంకర్ గారికి కూడా తెలియదు, నెక్స్ట్ డే చెప్పారంట ఆల్రెడీ మీరు రిజిస్టర్ చేశారంటే అంత ఫాస్ట్గా ఉన్నారని. అండ్ ఎందుకంటే ఎంత కేకలు ఉంటాయండి, అన్ని కేకలు అంటే కామెడీ కేకలు. అండ్ చందు గారు పులిమనాల తర్వాత జాన్వీ ప్రొడక్షన్స్ సెకండ్ సినిమా. అండ్ డెఫినెట్గా మళ్ళీ మా బ్లేడ్ బాబ్జీ కాంబినేషన్ అంటే ఎలా ఉందంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ ఏదో పాత ఫ్రెండ్స్ని కలిసినట్టు ఉందండి. మొత్తం అందరూ మా కో డైరెక్టర్స్ గారిని కానివ్వండి, అసిస్టెంట్ డైరెక్టర్స్ని అందరినీ చూస్తుంటే. సో డెఫినెట్గా ఈ సినిమా పెద్ద మంచి బ్లాక్ బస్టర్ అవుతుంది అండ్ డెఫినెట్గా ఎంటర్టైన్ చేస్తాం. థ్యాంక్ యూ. నరేష్ గారు చేసిన ఆల్మోస్ట్ కామెడీ సూపర్ హిట్లన్నిటికీ నేనే రైటర్గా పనిచేశాను. స్క్రిప్ట్లో నవ్వించడం చాలా కష్టం అని అందరూ చెప్పే మాట ఇది, నవ్వించడం చాలా కష్టం అని. ఈయన ఒక్కొక్క సినిమా హిట్ కొట్టుకుంటూ ఆ కష్టాన్ని మాకు పెంచేస్తూ ఇంకా నవ్వించాలంటే ఏం నవ్వించాలో అర్థం కావట్లేదు. అందుకనే స్క్రిప్ట్లకి సంవత్సరాలు పట్టేస్తున్నాయి. ఇంకా గబ్బర్ సింగ్, నేను వర్క్ చేసిన గబ్బర్ సింగ్లో కెవ్వు కేక పాట ఎంత హిట్ అందరికీ తెలుసు. సో అది టైటిల్గా పెట్టుకుని ఈ సినిమా నరేష్ గారి కెరీర్లోనే ఒక బిగ్గెస్ట్ హిట్ అవుతుంది. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. నరేష్ గారితో మూవీ చేయాలని ఎప్పటి నుంచో కోరిక, అది వాళ్ళ నెరవేరుతుంది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఇది డెఫినెట్గా సక్సెస్ అవుతుంది నాకు నమ్మకం. బ్లేడ్ బాబ్జీ తర్వాత మళ్ళీ దేవి గారితో సెకండ్ ప్రాజెక్ట్ ఇది. అలాగే మా చందు గారితో ఫస్ట్ బ్యానర్ జాన్వీ ప్రొడక్షన్స్ కులుమనాలీలు చేశాను. ఈ సెకండ్ మూవీ చేస్తున్నాను. మంచి క్యారెక్టర్ మూవీలో. ఆల్మోస్ట్ ఇది ఒక ఫ్యామిలీ ప్రాజెక్ట్, ఫ్యామిలీ ప్రొడక్షన్లో చేస్తున్నట్టు చాలా ఫీల్ అవుతున్నాను. ఐ విష్ ఆల్ ది మై స్టార్స్ అండ్ మై అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను.